Hello, story lovers. Welcome back to my channel, Possessive Husband, Innocent Wife, Part 163. పర్వాలేదులే, నేను చూసుకుంటాను అంటున్నాను కదా! అలా నిద్రలో జోగులాడుతూ నిద్ర కంట్రోల్ చేసుకుంటూ కూర్చోవడం ఎందుకు? దానివల్ల తెల్లవారాక లేచినా కూడా చిరాకుగా ఉంటుంది. నువ్వెళ్ళి పడుకో, పాపని నేను చూసుకుంటాను అంటున్నాను కదా! అని చెప్పడంతో, సరే జాగ్రత్త అంటూ దక్ష ఆవలిస్తూ వెళ్ళిపోవడంతో, బేబీ ఇంత స్లోగా తింటే ఎలా చెప్పు? మనం తింటున్నదే లేట్‌గా. ఇంకా లేట్‌గా తినడం కరెక్ట్ కాదు. త్వరగా తిను అని అన్నాడు కర్ణ. అయిపోయింది డాడీ అని అంటూ అక్షర హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి వెళ్ళడంతో ప్లేట్స్ అన్నీ తీసుకెళ్ళి సింక్‌లో వేసి తోమేస్తూ ఉంటే, డాడీ నువ్వు తోముతున్నావా అని అడిగేసరికి, అవును. మన వల్లే కదా మరి మమ్మీకి ఇంత కష్టమైపోయింది. ఇది కడిగితే మార్నింగ్‌కి కాస్త ఇబ్బంది లేకుండా ఉంటుంది అని అంటూ ప్లేట్స్ ఖాళీ అయిపోయిన బౌల్స్ తోమేసి కూతురు దగ్గరకొచ్చేసరికి వాష్ బేసిన్ అందక ఎగురుతూ ఉండేసరికి, నువ్వింకా హ్యాండ్స్ వాష్ చేసుకోలేదా? నన్ను పిలిస్తే నేను హెల్ప్ చేసేవాడిని కదా! అనగానే, నువ్వు పని చేస్తున్నావు కదా డాడీ! అందుకే డిస్టర్బ్ చేయలేదు అనగానే, నవ్వుతూ కూతుర్ని ఎత్తుకొని వాష్ బేసిన్ దగ్గర హ్యాండ్స్ కడిగించి, "నువ్వు వెళ్ళి అమ్మ పక్కన నిద్రపో. నేనీలోపు లైట్స్ అన్నీ ఆఫ్ చేసి వస్తాను" అనగానే, "సరే డాడీ" అంటూ వెళ్ళిపోయింది. కర్ణ డైనింగ్ టేబుల్ మీద పడిన అన్నం మెతుకులు కూడా క్లీన్ చేసేసి డైనింగ్ టేబుల్ అంతా ఒక బట్ట పెట్టి నీట్‌గా తుడిచేసి, వాళ్ళు వచ్చేటప్పుడు ప్లేట్స్ బోర్ల పెట్టి ఎంత నీట్‌గా ఉన్నాయో, అలా మొత్తం అరేంజ్ చేసేసి హాల్‌లో, కిచెన్‌లో స్టెప్స్ దగ్గర లైట్స్ అన్నీ నెమ్మదిగా ఆఫ్ చేసుకుంటూ రూమ్‌లోకొచ్చేసరికి పాప అప్పటికే నిద్రలోకి జారిపోవడంతో ముగ్గురు నుదుటి మీద ముద్దు పెట్టి కళ్ళు మూసుకున్నాడు కర్ణ. మర్నాడు ఉదయాన్నే కర్ణ, విశ్వనాథ్ ఆఫీస్‌కి రెడీ అవుతూ ఉంటే, ఇల్లంతా స్కూల్‌కి, ఆఫీస్‌లకి వెళ్ళే వాళ్ళతో హడావిడిగా ఉండేసరికి, దక్ష, వసుంధర తొందరపడుతుంటే వెళ్ళిపోలేదా? హమ్మయ్య! కరెక్ట్ టైంకొచ్చామని భాస్కర్, మహాలక్ష్మి ఇంట్లోకి రావడంతో, వాళ్ళమ్మ గొంతు విని బయటకొచ్చి, అమ్మా అని ఆశ్చర్యంగా బయటికి రాగానే, బావున్నావా తల్లీ? అనగానే, పోయిన వారమే గదా జూశారు. ఈలోపే నాకేమవుతుంది? అది సరే ఏంటి ఉదయాన్నే వచ్చేశారు? అని అడగడంతో, అదేంటి అలా అడుగుతావు వచ్చిన వాళ్ళని? అని వసుంధర కోపంగా చూడ్డంతో, అలా కాదు. ఏదో వచ్చేసిందిలే అత్తయ్య అని దక్ష అనగానే, వాళ్ళు చూసి నవ్వుతూ కర్ణ అక్కడే ఉండడంతో కంగారు పడుతూ ఉంటే, "ఏమైందమ్మా? మీ అల్లుడు ఏవైనా అంటారని ఆలోచిస్తున్నారా?" అనగానే, "అవును" అని చెప్పింది మహాలక్ష్మి. ఇంకా నయం. ఈ మాట బయట ఎవరైనా విన్నారంటే కట్నం కోసం నేనేదో మిమ్మల్ని, మీ అమ్మాయిని రాచి రంపాన పెడుతున్నట్టు ఫీలవుతారు వినేవాళ్ళంటారు. మీరు నాకు భయపడ్డవేంటి అత్తయ్య? నేనెప్పుడైనా మిమ్మల్ని ఒక మాటైనా అన్నానా? అనగానే, నేను చెప్పే విషయం అలాంటిది అని మహాలక్ష్మి అనగానే, అసలు విషయమేంటో చెప్పమ్మా అని దక్ష అనగానే, అదేనే సంవత్సరం నిండిన తర్వాత పాపకి చెవులు కుట్టించాలి అనుకుంటే, పాప ఏడుస్తుందని కుట్టించనివ్వలేదు కదా! పిల్లలకి 5 ఏళ్ళొచ్చాయి. తన తోటి పిల్లలందరికీ చెవులు కుట్టించేసుంటారు ఈ పాటికి. ఇంకా ఎన్ని రోజులు చెవులు కుట్టించకుండా ఉంటారు? అందుకే
వచ్చాం అన్నారు మహాలక్ష్మి వాళ్ళు. అవును డాడీ. మా ఫ్రెండ్స్ అందరూ చిన్న చిన్న పింక్ కలర్ గోల్డ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటారు. చాలా క్యూట్‌గా ఉంటారు. మరి నాకెందుకు కుట్టించలేదని అడుగుదామని అనుకుంటాను. కానీ ఇంటికొచ్చేసరికి ఆ విషయం మర్చిపోతున్నాను. అనగానే నో బేబీ అది చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది. అనగానే అది ఇంకాస్త పెద్దగా అయితే చెవులు ముదిరిపోతే ఇంకా పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది. అప్పుడు అస్సలు కుట్టించడం చాలా కష్టమైపోతుందని వసుంధర అనగానే లేదు మమ్మీ. తను ఏడుస్తుంటే చూడలేను నేను అని అన్నాడు కర్ణ. అయితే మీరు రాకండి బాబు. మేం వెళ్లి చెవులు కుట్టిస్తాం అని మహాలక్ష్మి చెప్పేసరికి కర్ణ ఒక లుక్ ఇవ్వడంతో మహాలక్ష్మి నవ్వాపుకోవడానికి ట్రై చేస్తుంటే ఎందుకురా అలా చూస్తున్నావు? మీ అత్తగారు చెప్పిన దాంట్లో తప్పే ఉంది. నువ్వెదురుగా ఉంటే పిల్లలకి చెవులు కుట్టించనివ్వవు. పైగా నీ కూతురికి చెవులు కుట్టడమేమో గాని, నీ అరుపులకి చెవులు కుట్టేవాడు భయం పుట్టి వాడెక్కడ చేతులు కట్ చేసుకుంటాడో అని కూడా తెలియదు. దాని బదులు రాకపోవడమే మంచిది అని విశాలాక్షమ్మ చెప్పగానే, నా కూతురికి జరిపించే కార్యక్రమాల్లో నేను లేకపోతే ఎలా గ్రాని అనగానే, "అలా అయితే సైలెంట్‌గా ఉండు" అని చెప్పింది ఆవిడ. కర్ణ ఏం మాట్లాడకపోతే, "ఇప్పుడు అర్థమైందా నేను అల్లుడు గారి ముందు ఎందుకు మాట్లాడడానికి ఆలోచించానో" అనేది అనగానే, అప్పుడు తను చిన్న పిల్ల పాప ఏడ్చేసరికి నాకు కూడా భయం వేసింది. ఇప్పుడు 5 ఏళ్లొచ్చాయి కదా! ఏం పర్వాలేదు చెవులు కుట్టించొచ్చు అనగానే, "సరే అయితే రేపే మంచి రోజంట. ఈలోపు ఏర్పాట్లు చేసుకున్నారంటే చెవులు కుట్టే వ్యక్తిని మేము తీసుకొచ్చేస్తాం" అని చెప్పడంతో, "సరే అమ్మా" అని చెప్పేసరికి నేనిక వెళ్తాను అని మహాలక్ష్మి చెప్పడంతో, "బ్రేక్‌ఫాస్ట్ చేసి వెళ్ళు మహాలక్ష్మి" అని వసుంధర చెప్పేసరికి, "వద్దు వదిన గారు. నేను ఇంటి దగ్గర పిల్లలకి, ఆయనకి, నాకు దోసలు వేసి పెట్టేశాను. అవన్నీ వేస్ట్ అయిపోతాయి. నేను వెళ్తాను" అని మహాలక్ష్మి భాస్కర్‌తో చెప్పి వెళ్ళిపోతే, భాస్కర్ విశ్వనాథ్‌తో కలిసి ఆఫీస్‌కి వెళ్ళిపోయాడు. కర్ణ దక్ష వైపు చూస్తుంటే, "ఏంటా చూపు? కలకాలం చెవులకి కమ్మలు లేకుండా నీ కూతురు పెరగాలా? చాలా అందంగా ఉన్నావు, ముద్దుగా ఉన్నావని నన్ను పొగుడుతూ ఉంటారు కదా! ఎప్పుడైనా అందంగా రెడీ అయినప్పుడు. ఫ్యూచర్‌లో దాన్ని కూడా ఎవరైనా అలా పొగడాలి అంటే, దానికిప్పుడే చెవులు కుట్టించాలి. చెవులు ముదిరితే నొప్పి ఇప్పటికంటే ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు జస్ట్ చీమ కుట్టినట్టుగా ఉంటుందంతే" అని దక్ష చెప్పడంతో ఇకేమీ మాట్లాడలేదు కర్ణ. అనుకున్నట్టుగానే విశ్వనాథ్ ఈవెంట్ మేనేజర్ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు వచ్చి ఇల్లు డెకరేషన్ చేసి వెళ్ళిపోయారు. దక్ష, వసుంధర ఇద్దరూ వెళ్లి పాపకి, బాబుకి బట్టలు కొనుక్కొని సాయంత్రానికి ఇంటికొచ్చేసరికి పిల్లలు స్కూల్ నుంచి కూడా ఇంటికి వచ్చారు. "మీ మేడంకి రేపు స్కూల్‌కి రావడం లేదని చెప్పావా?" అని అడిగేసరికి "లేదు మమ్మీ. చెప్పినా తను నమ్మడం లేదు. అందుకే మీ మదర్‌తో ఫోన్ చేయించమని చెప్పింది" అనగానే "సరేలే. రేపు మార్నింగ్ నేను ఫోన్ చేసి చెప్తాను" అని అంది దక్ష.
అనుకున్నట్టుగానే మర్నాడు ఉదయాన్నే 8 గంటలకి పాపని లేపి నీట్‌గా తలస్నానం చేయించి, కొత్త బట్టలేసి, జడ వేసి ఎక్కడికి వెళ్లి ఆడకు. మట్టి అంటించుకున్నావనుకో మట్టి బట్టలతోనే చెవులు కుట్టిస్తాను. అందరూ బ్యాడ్ గర్ల్ అంటారు అని చెప్పడంతో పాప కదలకుండా కూర్చుంటే కర్ణని, బాబుని కూడా నిద్రలేపి రెడీ అవ్వమని చెప్పి ఈలోపు స్వీట్ ప్రిపేర్ చేయడానికి వంటగదిలోకెళ్ళిపోయింది. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.